ఓం నమో వెంకటేశాయ. ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటే ఈ ఒక్క ఏకాదశికి వైకుంఠ ద్వారం ఎందుకు తెరుస్తారో మీకు తెలుసా? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి. హిందూ సాంప్రదాయంలో ఇది అత్యంత పవిత్రమైన రోజు. పురాణాల ప్రకారం ఈ రోజున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. అన్ని పండుగలు చంద్రమానం ప్రకారం లెక్కిస్తే ఈ ఒక్క ఏకాదశి మాత్రం సూర్యమానం ప్రకారం గణిస్తారు. ఈ రోజు చేసే ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశులతో సమానం. మురాసుని సంహరించిన ఏకాదశి శక్తి విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవించింది. ఆమె పేరు మీద మనం ఏకాదశి వ్రతం చేసుకుంటాం. ఈ పవిత్రమైన ఏకాదశి రోజునే పాలకడలి నుంచి అమృతం ఉద్భవించింది. ఈ రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు కొలువైన రోజు కూడా ఇదే. ఈ రోజున శ్రీ మహావిష్ణువు మధు కైటభులను సంహరించి వారికి ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ప్రాప్తి కలిగించాడు. అప్పటి నుంచి ఉత్తర ద్వార దర్శనం అనేది మోక్షానికి మార్గమైనది. అందుకే తిరుమలలో ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుస్తారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.